తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తులసీనగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి శివాలయంలో రుద్రాభిషేకాలు, మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. సాయంత్రం షష్ఠి తిథిని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించిపోయారు. ఆలయ ఈవో కళాశిక కుశలయ్య, అర్చకులు హరిశర్మ, శివప్రసాద్ శర్మ, హనుమంతాచార్యులు, శేఖర్, గోదాదేవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ओम कल्याण कनक संपन्ना कनकाभरणे శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ఈరోజు శుద్ధ షష్ఠి తిథిని పురస్కరించుకొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఉదయము పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరైతే అర్చిస్తారో, సేవిస్తారో అందరికీ కూడా మరి ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో, ఎవరైతే స్త్రీ పురుషులు వివాహం జరగకుండా చాలా ఏళ్ళైనా సరే ఉంటారో వాళ్ళందరికీ కూడా స్వామి అనుగ్రహం చేత వివాహవంతులవుతారు. అలాగే వివాహం జరిగి మరి సంతానం లేకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ మన దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని 7 మంగళవారాలు అభిషేకం నిర్వహించి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్టయితే అందరికీ కూడా మరి సంతానవంతులవుతారు వాళ్ళు. అట్లా చాలామంది కూడా జరిగింది.
అటువంటి నిదర్శనం కూడా ఉంది ఇక్కడ. అలాగే వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు కూడా స్వామిని 7 మంగళవారాలు సేవించి కళ్యాణ మహోత్సవం చేయించినట్లయితే వారికి కూడా మరి కళ్యాణ మహోత్సవము జరుగుతుంది స్వామి అనుగ్రహం చేత. మరి ప్రతి శుద్ధ షష్ఠి తిథి రోజున స్వామికి నిర్వహించేటువంటి ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో అభిషేక కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొనండి. ఈరోజు విశేషంగా కార్తీక మాసంలో అంటే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మాసం ఈ మాసం, ఆ మాసంలో కూడా మరి ఈ మాసంలో విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో మన దేవాలయంలో విశేషంగా మరి స్వామివారికి అభిషేకములు అర్చనలు కూడా నిర్వహించబడతాయి. ఆంజనేయ స్వామివారికి సామూహిక అభిషేకములు, మరి కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకములు, మరియు సత్యనారాయణ స్వామివారికి సామూహిక సత్యనారాయణ వ్రతములు కూడా ఏర్పాటు చేయడమైనది. అలాగే విశేషంగా 2వ తారీఖు ఆదివారం రోజున తులసి ధాత్రి నారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవపేతంగా జరపబడుతుంది. అలాగే పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణ కార్యక్రమం కూడా అంగరంగ వైభవపేతంగా జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా తులసీనగర్ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా విజ్ఞప్తి.